వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము రెగ్యులర్గా చేసుకునేటువంటి సగ్గుబియ్యం పాయసంలోనే రాగిపిండిని యాడ్ చేసి ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్టీగా అలాగే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూద్దాం రండి. ఇక్కడ దీనికోసం ఒక గుప్పెడ వరకు లావు సగ్గుబియ్యాన్ని తీసుకుందాము. ఇలా తీసుకున్న లావు సగ్గుబియ్యం త్వరగా ఉడకాలి అంటే వీటిని ఒక 15 to 13 మినిట్స్ కనుక నానబెట్టేసుకుంటే ఈ సగ్గుబియ్యం అనేది మనకు త్వరగా ఉడుకుతాయండి. ఇలా నానబెట్టుకున్న బౌల్ని పక్కన పెట్టేసుకొని ఇక పాయసం అంటే మనకు ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఒక ప్యాన్లో కొద్దిగా జీడిపప్పు వేసుకొని సగ్గుబియ్యం పాయసానికి కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. జీడిపప్పు ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ కిస్మిస్ని మాత్రం లాస్ట్లో వేసుకోండి. కిస్మిస్ చాలా త్వరగా ఫ్రై అవుతాయి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో నెయ్యి ఉంటే ఓకే, కావాలంటే ఇంకొక స్పూను నెయ్యి యాడ్ చేసేసుకొని దీనిలో కనుక మనం రాగి పిండిని ఫ్రై చేసుకుంటే ఈ పాయసం అనేది చాలా టేస్టీగా వస్తుందండి. రాగి పిండిని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు. ఇలా మనకు రాగిపిండి ఫ్రై అయ్యేటప్పుడు మనం సున్నుండలు చేసుకునేటప్పుడు ఏ స్మెల్ అయితే వస్తుందో అలా మంచి సువాసనగా వస్తుందండి. ఇక్కడ మనము రాగిపిండి సగ్గుబియ్యం ఎంతైతే తీసుకుంటామో దానిలో సగం తీసుకున్నా సరిపోతుందండి. ఆ రాగిపిండి కలర్కి సగ్గుబియ్యం కనిపించకుండా డామినేట్ చేస్తుంది కాబట్టి రాగిపిండిని తక్కువగానే తీసుకోండి. ఇక మనము ఆ రాగిపిండిని వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత పాయసం కాసుకోవడానికి ఒక గిన్నెలోకి ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసేసుకొని ముందుగా మనము మూత పెట్టి ఈ వాటర్ని బాయిల్ చేసేసుకుందాము. ఇలా మనకు వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉంది కదా, వీటిని వాటర్తో సహా ఆ సగ్గుబియ్యాన్ని ఈ కాగే వాటర్లోకి వేసేసుకుందాము. ఇక్కడ మనకి ఒక టిప్ చెప్తున్నానండి. ఇక్కడ మనకు సగ్గుబియ్యం ఉడికేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా నీట్గా రావాలి అంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. పాయసం చేసుకునే ప్రతిసారి ఈ టిప్ను ఫాలో అవ్వండి. అప్పుడు మనం గంటతో సగ్గుబియ్యం తీసుకునేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా నీట్గా వస్తాయండి. ఇలా మనము సగ్గుబియ్యాన్ని కొంచెం సేపు ఉడికించేసుకున్న తర్వాత రాగిపిండిని మనం డైరెక్ట్గా వేయకుండా కొంచెం వాటర్ పోసుకొని రాగిపిండిని కలుపుకొని ఈ రాగిపిండి వాటర్ని ఈ సగ్గుబియ్యంలో వేసేసుకొని ఈ విధంగా పోసి ఉడికించేసుకుందాము. సగ్గుబియ్యం మరీ ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా ఉడికించుకోవద్దండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత సగ్గుబియ్యం మనకు అలాగే అవుతాయి. దాని లోపల కొంచెం వైట్ ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా ఉడికించేసుకోవద్దు. ఇక రాగిపిండి మనకు ఫ్రై అయింది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు మనకి రాగిపిండి కూడా ఉడకటానికి. ఇక ఈ రాగిపిండిని కూడా ఒక 2-3 మినిట్స్ ఉడికించేసుకున్న తర్వాత ఇక దీనిలోకి మనకు స్వీట్కి ఇక్కడ మనము బెల్లాన్ని యాడ్ చేస్తున్నాము. బెల్లంతో అయితేనే ఈ పాయసం టేస్ట్ బాగుంటుందండి. తర్వాత మనం పాలు పోసుకుంటాం కాబట్టి బెల్లాన్ని కొంచెం ఎక్కువగానే ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఈ బెల్లం కూడా కరిగిందాకా ఉడికించేసుకుందాము. ఇలా రాగిపిండి ఉడికిన తర్వాత చూడండి కలర్ కంప్లీట్గా చేంజ్ అయింది. ఇక దీనిలోకి ఇలాచీ పౌడర్ని కొంచెం వేసేసుకొని ఇక ఈ పాయసంలో పాలు పోసుకోవాలి కాబట్టి కాచి చల్లార్చుకున్న పాలు, ఒక్కొక్కసారి పాలు బెల్లం కలిస్తే పాయసం అనేది ఇరిగిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఉండాలి అంటే ముందుగా ఒక చిన్న బౌల్లోకి కొంచెం పాయసం తీసుకొని దానిలో పాలు పోసి ట్రై చేసి మంచిగా వస్తే తర్వాత ఇలా వేడి మీద డైరెక్ట్గా స్టవ్ మీద పోసేసేయండి. ముందుగానే పోసేయకుండా అలా ట్రై చేస్తే మనకు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలా పాలు కూడా పోసిన తర్వాత ఇక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ పాయసంలో వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని స్వీట్ టేస్ట్ చూసేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే రాగిపిండితోటి సగ్గుబియ్యం పాయసం చాలా బాగుంటుందండి. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరగా వస్తుంది. దాని ప్రకారంగా చూసుకొని మీరు వాటర్ కానీ పాలు కానీ యాడ్ చేసేసుకోండి.